గోదావరి వంతెన సమీపాన గల సమ్మక్క సారలమ్మ జాతర ఆధునీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జాతర కోసం శాశ్వత ప్రాతిపదికన ఘనమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో గోదావరి వంతెన సమీపాన ప్రతి 2 సంవత్సరములకు ఒక మారు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఖ్యాతితో పాటు గోదావరికి ప్రత్యేకతను రాష్ట్ర నలుమూలలా చాటి చెప్పే విధంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవ చూపుతూ జాతర ఆధునీకరణ పనులు చేపట్టారు. రామగుండం కార్పొరేషన్ శాఖతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థలను సమన్వయం చేసి జాతర కోసం ఘనమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. 6 కోట్లకు పైగా నిధులను వెచ్చించి ఇక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పైడిద్దరాజుల గద్దెలను ఒకే వరుసలో వచ్చే విధంగా ఆలయ ప్రాంగణాన్ని ఆధునీకరించి గతంలో కంటే విశాలంగా జాతర ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. సంక్రాంతి లోపు ఆలయ ప్రాంగణంలోని పనులన్నింటినీ పూర్తి చేసి ఈ నెల 20వ తేదీలోపు ఆలయం వెలుపల ఉన్న ప్రాంతంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ లక్ష్య సాధన కోసం ఎమ్మెల్యే ప్రతినిధులు, జాతర కమిటీ సభ్యులు రేయింబవలు శ్రమిస్తున్నారు. చూపరులకు కనువిందు చేసే విధంగా ఆలయాన్ని ఆధునీకరించడమే కాకుండా జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తుల సౌకర్యార్థం తాము చేపడుతున్న కార్యక్రమాలను అందరూ సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. పారిశ్రామిక ప్రాంతంతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు జాతరకు తరలివచ్చి వన దేవతల కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు. రామగుండం నియోజకవర్గంలో సమ్మక్క సారమ్మల జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. గత 2 సంవత్సరాల ముందు బ్రహ్మాండంగా చేసేటువంటి ఏర్పాట్లు గోదావరి ఖనిలో కనివిని ఎరగని రీతిలో చేశాం. గోలివాడలో అద్భుతంగా నది తీరాన చేశాం. తక్కలపల్లిలో, వెన్నూరులో, రాణాపురంలో. ఈసారి ఇంకా అత్యంత అద్భుతంగా ప్రతి ప్రాంతంలో ప్రభుత్వం నుంచి అధికారికంగా డబ్బులతో మంచి ఏర్పాట్లు చేస్తాను. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు గోదావరిలో. దయచేసి చెప్తా ఉన్నాను అందరినీ, రాజకీయాలకు అతీతంగా సమ్మక్క సారమ్మలను దేవతలను నమ్మేటువంటి హిందూ, ముస్లిం, సిక్కు ఏ ఒక్క కులమని కాకుండా ప్రతి ఒక్కరూ వన దేవతలుగా ఒక పోరాట ప్రతిమను చూపి ఒక దేవతలుగా ఉన్నటువంటి పేదవారి కష్టాలను, వారి కోరికలు నెరవేర్చే దేవతలుగా ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవార్లను మరి మేడారమే కాదు, ఈరోజు చిన్న మేడారంగా బ్రహ్మాండంగా నడిచేటువంటి
గోదావరిఖని ప్రాంతంలో ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ ప్రాంతాల్లో అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి సమ్మక్క సారక్కలను మీరే కాకుండా మీ బంధువులకు మిత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత వరకు తెలిసిన వారందరినీ కూడా ఆహ్వానించి అమ్మవారి దర్శనం చేయించాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతాము. నమస్కారం. ఈ జాతర నిర్వహణల విషయంలో గోదావరికని ప్రతిష్టను దశ దిశలా చాటి చెప్పే విధంగా ఘనమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 7న వనదేవతల పునః ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిన ధరిమిల సంక్రాంతి పండుగ నుండి జాతరను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు వివరించారు. ఏర్పాట్లకు సహకరిస్తున్న స్థానిక సంస్థలకు, వివిధ వర్గాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. గోదావరి బ్రిడ్జి దగ్గర గత 34 సంవత్సరాల నుండి వైభవోపేతంగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు కానీ నిర్వహణ కానీ చేస్తున్నాం. ఎలాంటి ఆటంకం ఇప్పటివరకు జరగలేదు అమ్మవారి దయ వల్ల. పోయిన జాతరకి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. అప్పుడు సమయం సుమారుగా 2 నెలలే ఉండే. అయినా కూడా ఎంత నీట్నెస్ అంటే క్లీనింగ్, గ్రౌండ్ కానీ ఏది కానీ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జాతర జరుపుకోవడం జరిగింది. ఈసారి వారు అప్పుడు ఉన్నటువంటి పొరపాట్లేంటి, లోటుపాట్లేంటి అవన్నీ చూసి మనకు సుందిల బ్యారేజ్ వల్ల గ్రౌండ్ అంతా లోపలికి ఉండడం వల్ల వారు గమనించి ఈసారి పూర్తిగా దీన్ని రిమ్యునరేషన్ చేయాలనే ఆలోచన. రెండవది మేడారంలో ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా గద్దెలు కూడా రావాలి నాకు అని వారు తలంపు పెట్టి సింగరేణి యాజమాన్యాన్ని, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ను ఒక్కటి చేసి సుమారు 6 నుంచి 7 కోట్ల బడ్జెట్ తోటి పునర్నిర్మాణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పూర్తిగా వారు ఎప్పటికప్పుడు వారు వస్తూ వారు సూచనలు చేస్తూ ఈ నిర్మాణ కార్యక్రమం మొత్తం జరుగుతుంది. దానికి ముఖ్యంగా సింగరేణి సీనన్న, దీటి బాలరాజు గారు ఎప్పటికి పర్యవేక్షిస్తున్నారు. వారు లేనప్పుడు వారు ఉంటే వారు తప్పకుండా ఏదో రోజు సమయం సాయంత్రం పొద్దున్న వచ్చి అవసరమైన వాళ్ళని దొబ్బుల పెట్టి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని వారు తలంపుతో ఉన్నారు. వారికి మేము కమిటీ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. శ్రీ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులతోటి చేతుల మీదుగా 7 తారీఖు నాడు బుధవారం నాడు ప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది. అప్పటి నుంచి భక్తుల సందడి జరుగుతూనే ఉన్నది. వారి ద్వారా పునఃప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది. సుమారుగా ఈ సంక్రాంతి వరకు గ్రౌండ్ లోపల ఎట్టి పనులు ఉండొద్దు అనే ఉద్దేశంతో మేము కూడా ఎంబడిపడి అన్ని పనులు చేయిస్తున్నాం. సుమారుగా సంక్రాంతి వరకు తప్పకుండా పనులు అవుతాయి. రాత్రి పగలు అయినా కూడా ఇట్టి పరిస్థితిలో గ్రౌండ్ లోపల ఏం ఉంచమని తలంపుతో ఉన్నాం. దానికి అందరూ సహకరిస్తున్నారు, ఎక్కువ మందిని పెడుతున్నారు. అవన్నీ తప్పకుండా అవుతాయి. మిగతా పనులు, బయటి పనులు ఏమైనా ఉండేది ఉంటే ఆ సంక్రాంతి 15 నుంచి 20 వరకు కంప్లీట్ చేసి 20 నుంచి మాకు అంటే పూజా కార్యక్రమానికి ఏమేం కావాలో అవే మాత్రమే ఆలోచన చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మేము రుణపడి ఉంటాము. అలాగే మా కమిటీ తరఫున అందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే సింగరేణి సీనన్న కష్టాన్ని మేము మర్చిపోము, అట్లా బాలరాజు గారి కష్టాన్ని కూడా మర్చిపోము. కాబట్టి తప్పకుండా వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరు వచ్చి సంక్రాంతి నుంచి భక్తులు ఇప్పటికే మేడారం వెళ్ళినట్టు ఇక్కడ కూడా కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు 15 ఆగస్టు సంక్రాంతి నుంచి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలని భక్తులకు మనవి చేస్తూ సెలవు.